ఆడపిల్ల అంగడి సరుకైపోయింది. కూరగాయలు, బట్టలు అమ్మినంత తేలిగ్గా అమ్మాయిలను అమ్మేస్తున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా జరుగుతున్న భారీ ఉమెన్ ట్రాఫికింగ్ రాకెట్ను ఛేదించారు తెలంగాణ సిఐడి పోలీసులు. నరక కూపం నుంచి తప్పించి మహబూబ్ నగర్ ప్రజ్వల హోంకు తరలించారు. ముంబై, దుబాయ్లో ఉద్యోగం, కేవలం మహిళలకే అవకాశం. ఇలాంటి ప్రకటనలు చూసిన గ్రామీణ ప్రాంతాల యువతులు హైదరాబాద్కు వస్తారు. ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. మీకు ఉద్యోగం ఇచ్చేశామంటారు. తీరా జాబ్లో చేరేందుకు వెళ్తే తీసుకెళ్లి వేశ్యావాటికల్లో అమ్మేస్తారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ వేశ్యావాటిక నుంచి తప్పించుకున్న హైదరాబాదీ యువతి తెలంగాణ సిఐడి పోలీసులను ఆశ్రయించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది యువతులు వేశ్యావాటికలోనే మగ్గిపోతున్నారని పోలీసులకు చెప్పింది. దీంతో ఖాకీలు రంగంలోకి దిగారు. 200 మంది పోలీసులను చంద్రపూర్కు పంపించారు ఉన్నతాధికారులు. అక్కడికి వెళ్లిన బృందం 3 రోజుల పాటు రెక్కీ నిర్వహించింది. అక్కడి పోలీసుల సహాయంతో మొత్తం 4 రోజుల పాటు వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. పోలీసుల దాడుల్లో 39 మంది గర్ల్స్ ను మురికి కూపం నుంచి బయటపడేశారు పోలీసులు. వీరిలో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి అమ్మేశారు కొందరు దగుల్బాజీలు. ఇందులో 7 తెలంగాణకు, 2 ఆంధ్రప్రదేశ్కు చెందినవాళ్లు. యువతుల్లో 21 మంది తెలంగాణకు, మిగతా వాళ్లు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవాళ్లు. ఉద్యోగాల పేరుతో వలవేసి వ్యభిచార రొంపిలోకి దింపుతున్న 41 మంది ట్రాఫికర్స్ ను ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో మకాం వేసి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే అమాయక యువతులను ట్రాప్ చేస్తున్నారు. మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి చంద్రాపూర్, బలార్షా లాంటి పట్టణాల్లో వ్యభిచార గృహాల్లో అమ్మేస్తున్నారు. ఒక్కసారి వేశ్యావాటికలో ప్రవేశిస్తే జీవితాంతం బయటకు రాలేరు. వాళ్లు లక్షలు నొక్కేస్తూ అమ్మాయిలకు 100లే ఇస్తున్నారు. ఇప్పుడు పోలీసులకు దొరికిపోయిన ఉమెన్ ట్రాఫికింగ్ ముఠాకు నాయకత్వం వహించింది హైదరాబాదీ మహిళే. నగరంలో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ గుట్టుగా అమ్మాయిల అక్రమ రవాణా కొనసాగిస్తోంది. ఈ మహిళ అక్రమాల గుట్టు రట్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాడుల్లో దొరికిన ట్రాఫికర్స్ ను, బాధితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరిని మహబూబ్ నగర్లోని ప్రజ్వల హోంకు తరలించారు.